నమస్కారం మేడం. నమస్తే. సో బేసిక్‌గా మిమ్మల్ని చూడంగానే మాకు ఫస్ట్ 'ఫిదా' సినిమాలో ఆ క్యారెక్టరే గుర్తొస్తూ ఉంటుంది. కానీ ఆ తర్వాత కేవలం మీ గురించి చూస్తూ ఉంటే యాక్టర్ కాదు ఈవిడ, ఫస్ట్ టీచర్, ఆ తర్వాత ఆర్ట్ మీద ఈవిడకి ఎక్కువగా ఇంట్రెస్ట్ అని మాకు తెలిసింది. సో ఆ టీచర్ జర్నీ అన్నది ఎలా స్టార్ట్ అయిందంట? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే నాకు ఫస్టే నాకు టీచింగ్ ఆఫర్ వచ్చింది. నాకు టీచింగ్ చేయాలని లేకుండా ఉండే నాకు. ఎందుకంటే నేను అడ్వర్టైజింగ్ చేసిన ఆర్టిస్ట్. ఓకే. టెక్స్టైల్ డిజైనింగ్, అడ్వర్టైజింగ్, గ్రాఫిక్ ఆర్ట్ అన్నీ చేసిన. సో నాకు ఓన్గా ఏదైనా చేసుకోవాలని అనుకునేదాన్ని నేను. అయితే అట్లనే నేను అడ్వర్టైజింగ్ ఫార్మస్యూటికల్ ఎయిడ్స్కి అంతా చేసినాక పెళ్ళి అయినాక అసలు ఉద్యోగం చేయొద్దు అని అన్నారు మా వారు. సరే అని ఏం చేయకుండానే ఉంటుంది. తర్వాత మెల్లగా నాకు కొంచెం ఫైనాన్షియల్ స్ట్రెయిన్స్ తోటి నాకు అట్లీస్ట్ టీచర్గా పోవాలా అనేసి తరుణ్ని తీసుకొని స్కూల్కి వెళ్తుంటే టీచింగ్ ఛాన్స్ వచ్చిందనమాట. టీచింగ్ వద్దు అనుకున్నాను, టీచర్ అయిపోయినాను. దాని తర్వాత దట్ వాజ్ అ వెరీ ప్లెజెంట్ జర్నీ స్టార్ట్. అండ్ ఇంకా కూడా నేను టీచింగ్ వదులుకుంటలేను. ఎస్, అవును. ఆర్ట్ రిలేటెడ్ సంబంధించి ఒక కోర్స్ కూడా మీరు డిజైన్ చేయడం జరిగింది. ఇంతకు అది ఏంటి మేడం? అంటే నేను ఆర్ట్ టీచర్గా వెళ్ళినాక నాకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి, పిల్లలకు ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి క్లాస్లో వాళ్ళకి ఆ బుక్ ఒకటి ఉంటుంది, ఫాలో అవుతారు, సిలబస్ ఉంటుంది, ఫాలో అవ్వాల్సిందే. టీచర్ వేరేం చెప్పలేరు, ఆ బుక్ కంటే ఎక్కువ ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయలేరు. చేయాలని అనుకున్నా 40 minutesలో కంప్లీట్ చేయాలి, 1 yearలో కంప్లీట్ చేయాలి సిలబస్ని. మళ్ళీ ఎగ్జామ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి, పోర్షన్ అన్నీ కంప్లీట్ చేయాలి. ఇవన్నీ వాళ్ళకు కూడా ప్రెషర్స్ ఉంటాయి కాబట్టి దే కెనాట్ గో బియాండ్ దట్. ఒక్క ఆర్ట్ క్లాస్లో 40 minutes ఆర్ట్ క్లాస్ ఉంది, 40-45 minutes. సరే 40 minutes అనుకోండి, లేకపోతే 30 minutes అనుకోండి, పిల్లలు వచ్చి సెటిల్ అయిపోయే వరకు. ఆ టైం మనం ఎంతో చెప్పొచ్చు పిల్లలకు అన్నది నాకు ఒక ప్లాన్డ్గా చేసుకుంటే వీ కెన్ టాక్ టు ద చిల్డ్రన్. వాళ్ళ బాగా ఓపెన్ అప్ అవుతారు. సో నాకు యాజ్ అన్ ఆర్ట్ టీచర్ నాకు పిల్లలు వచ్చి నా దగ్గర ఫ్రీగా మాట్లాడేది, వాళ్ళ విషయాలన్నీ చెప్పేది, ఏదైనా ఉంటే డౌట్స్ ఉంటే అడిగేది, వాళ్ళకి ఏదైనా చేయాలని ఉంటే ఇప్పుడు నేను ఇది చేయండి అని అంటే మ్యామ్ ఐ వాంట్ టు డూ దిస్ మ్యామ్, నేను ఇది చేస్తానని అంటే ఆ ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళకి. కానీ మీకు వేరే ఏ క్లాస్లో ఉండదు ఆ ఫ్రీడమ్. ఇప్పుడు మ్యూజిక్ అయినా డాన్స్ అయినా టీచర్ అన్నట్టే చేయాలి, డిఫరెంట్గా మనం చేయలేము కదా, పిల్లలు ఏం చేయలేరు. అట్లా ఇక్కడ ఆర్ట్ క్లాస్లో మాత్రమే వాళ్ళకి ఏదైనా ఒకటి డ్రా చేయమని చెప్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డ్రా చేస్తారు. ఇప్పుడు యాపిల్ అని అంటే యాపిల్ రెడ్డే ఎందుకు ఉండాలి అని అన్నాం అనుకోండి, అంతే అది చాలు పిల్లలకు. మ్యామ్ అన్నారు కదా, నేను బ్లాక్ వేస్తా, నేను రెయిన్బో కలర్స్ వేస్తా, గ్రీన్ నేను ఏదైనా వేస్తా, బ్లూ వేస్తా అనేసి యాపిల్ని మ్యాంగోలాగా వేస్తా అన్న వాళ్ళకి ఆ థాట్ ప్రాసెస్ క్రియేట్ అవుతుంది, క్రియేటివ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. సో అది నాకు పిల్లలకి నేర్పియాలి. ఆ పద్ధతులు నేర్పితే వాళ్ళకి డెఫినెట్లీ ఈజీగా వాళ్ళకి ఆ క్రియేటివ్ సెన్సెస్ డెవలప్ అవుతాయి అన్నమాట. రేపు వాళ్ళు ఏది చేసినా కానీ వాళ్ళు అప్లై చేసుకుంటారు, డిఫరెంట్గా ఆలోచిస్తారు, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్. అక్కడి నుంచి మనం చేయొచ్చు. మనం వేరే వాళ్ళకి సెపరేట్గా వాళ్ళకి కోచింగ్ క్లాసెస్ అని, పర్సనాలిటీ క్లాసెస్ అనేసి తీసుకోవాల్సిన అవసరమే లేదు మనకు. చిన్నప్పటి నుంచి ఆర్ట్ క్లాస్ ఒక్కటి చాలు. ఇఫ్ ద స్కూల్, ఎవ్రీ స్కూల్ కాన్సన్ట్రేట్స్ ఆన్ దట్, బ్రహ్మాండంగా పిల్లల్ని వాళ్ళ ఎన్నో రకాలుగా వాళ్ళని అంటే వాళ్ళ మైండ్ సెట్ని మనం ట్యూన్ చేయొచ్చు. ఈ ఆర్ట్ ఇంపాక్ట్ కెరియర్ పరంగా అంటే లైక్ స్టూడెంట్స్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు మేడం? ఇప్పుడు ఫస్ట్ కెరియర్ పరంగానంటే ఫస్ట్ మనం బేసిక్గా మనం కొన్ని నాకేందనంటే కెరియర్ తర్వాత వస్తుంది. ఇప్పుడు PP1 ప్రైమరీ క్లాస్లో ఉన్న పిల్లలు, ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్న పిల్లలకు కెరియర్ గురించి మనం ఇప్పుడు ఆలోచన చేయలేము. 10th వచ్చినాక 10th వరకు డాక్టర్ అవుతానంటారు, 10th తర్వాత 11th వచ్చే వరకు నేను ఇంజనీర్ అవుతాను అంటారు, తర్వాత నేను ఇదే అవుతాను అది అవుతాను. వాళ్ళది మారుతూనే ఉంటుంది, మనం ఫోర్స్ చేయలేము కూడా. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏందనంటే వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఫస్ట్ థింగ్ మనం రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్, దాని గురించి, తర్వాత వచ్చి నేచర్ గురించి, ఇవన్నీ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఆర్ట్ ద్వారా నేర్పించుకుంటూ వస్తే దాని తర్వాత లేటర్ ఆన్
ఫస్ట్ మనకు ఆ పర్సనాలిటీ స్కిల్స్ ఇక్కడ దీంట్లో నుంచే కదా స్టార్ట్ కావాలి. Yes. దాని తర్వాత కెరియర్ అన్నది దే విల్ మోల్డ్ దెమ్సెల్వ్స్. కెరియర్ ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలంటే ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు ఎన్ని నోటీస్ చేస్తారు అంటే డోర్ నుంచి చైర్లో వచ్చి కూర్చొనే వరకే 50 మార్క్స్ పడిపోతుంది. తర్వాతనే ఓపెన్ చేసి ఒక్క సెంటెన్స్ మాట్లాడగానే నెక్స్ట్ తెలుసుకుంటారు ఈజ్ ఈ కేపబుల్ ఫర్ ద పోస్ట్ ఆర్ నాట్ అన్నది. సో మనం ఇక్కడి నుంచే స్కూల్ నుంచే ప్రిపేర్ చేయాలి వాళ్ళని. ఒక సైన్స్, మ్యాథ్స్, జాగ్రఫీ అన్నీ ఎస్ఎస్ అన్నీ నేర్చుకుంటారు. ప్లస్ ఈ స్కిల్స్ అన్నీ కూడా ఉంటే దే విల్ వాక్అవుట్ కాన్ఫిడెంట్లీ అవుట్ ఆఫ్ ద స్కూల్. 10 ఏండ్లు ఒక స్కూల్లో ఉంటున్నారు. దే ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ ద స్కూల్ దాన్ ఇన్ ద హౌస్. సో ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఇస్ రియలీ రెస్పాన్సిబుల్ ఓకే కదా. సో ఈ ఆర్ట్ నేర్చుకోవడం వల్ల మీరు చెప్పడం జరిగింది లైక్ మనకి రిలేషన్షిప్ పరంగా, పర్సనాలిటీ డెవలప్ పరంగా మనకి గ్రోత్ ఉండే అవకాశం ఉంటుందని. ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి మేడం ఈ ఆర్ట్ పరంగా మనం చూసుకున్నట్లయితే? అంటే వాళ్ళకి కలర్ స్కీమింగ్ ఉంటుంది, కలర్ చాయిసెస్ ఉంటుంది. అంటే కలర్స్ అని అంటే మనం ఈ కలరే కావాలి అనేది కాదు, డిఫరెంట్గా వాళ్ళు తీసుకోవచ్చు. తర్వాత ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అందులో వచ్చి వాళ్ళు స్టక్అప్ అయిపోరు. ఈ క్రియేటివ్ సెన్సెస్ ఉంటే దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అరే ఇది కాకపోతే ఇంకొకటి చేసుకోవచ్చు అన్న మెంటాలిటీ క్రియేట్ అవుతుంది వాళ్ళకి. మళ్ళీ ఇంకొకటి ఏదైనా ఇప్పుడు లైఫ్ అన్నాక అందరికీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు వాళ్ళు. ఐ కెన్ అష్యూర్ యూ ఇది మాత్రం కంపల్సరీ. ఎందుకంటే కొంచెం సేపు వాళ్ళకి ఏదైనా అయితే బాధపడతారు, కొంచెం తర్వాత ఇమ్మీడియట్లీ దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే దట్ మైండ్ ఇస్ ఆల్వేస్ క్రియేటివ్. సో మేడం బేసిక్గా మనము స్కూల్స్ అనగానే మనకి ఎంతసేపు ఎడ్యుకేషన్ పరంగానే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ తోటి ఆర్ట్ అనేది ఎంతవరకు అవసరం అంటారు ప్రతి స్టూడెంట్కి? డెఫినెట్ అవసరమే. ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు సైన్స్ నుంచి వాళ్ళు తీసుకోండి, మెటమార్ఫోసిస్ అని తీసుకుంటారు, లైఫ్ సైకిల్ ఆఫ్ ద బటర్ఫ్లై అని తీసుకుంటారు కదా. అంటే దాంట్లో ఏంది, ఆ క్యాటర్పిల్లర్ వచ్చి తిని 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 లావ్ అవుతుంది. ఒక్క స్టేజ్లో దానికి రియలైజేషన్ వస్తుంది, క్రిసలిస్ లాగా రెస్ట్ పండుకుంటుంది, దాని తర్వాత అది ఎమర్జ్ అవుతుంది. అట్లనే చిన్నప్పుడు నీకేం కావాలనో తిను, మంచిగా తిను. అంటే ఇప్పుడే ఇది తినొద్దు, అది తినొద్దు, ఇది ఫ్యాట్, అది ఇది అనేది కాదు, తినాలి. తిన్నాక ఒక స్టేజ్ వచ్చినాక అర్థమవుతుంది. ఇప్పుడు ఐ వాజ్ వెరీ ఫ్యాట్, బాగా తినేదాన్ని. ఒక స్టేజ్ వచ్చినాక ఓకే ఇది తప్పు, అంటే ఎక్కువ తినొద్దు, వీ హ్యావ్ టు కట్ డౌన్. మనం ఫిజిక్ గురించి కానీ హెల్త్ గురించి కానీ వీ హ్యావ్ టు మెయింటైన్ అ ప్రాపర్ డయట్ అన్నది ఉంటుంది. ఆ క్రిసలిస్ స్టేజ్ అనమాట. దాని తర్వాత యూ విల్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఇమర్జింగ్ లైక్ అ బటర్ఫ్లై. అంతే కదా. అట్లా పిల్లలకి చెప్తే వాళ్ళకి దే విల్ అండర్స్టాండ్ దట్ లెసన్ బెటర్ అండ్ దే విల్ ఆల్సో అండర్స్టాండ్ దెమ్సెల్వ్స్ బెటర్ అన్నది నాకు. గ్రేట్. అండ్ మీరు చెప్తూ ఉంటే థియరిటికల్ కన్నా మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తూ ఉంటుంది అండ్ అందరికి కూడా తెలుసు. అలా ఇప్పుడు మనం ఈ ఆర్ట్ పరంగా మనం చూసుకున్నట్లయితే ప్రాక్టికల్స్ ఉంటాయంటారా మేడం? ఏది చెప్పినా కూడా డీల్ చేసే విధానం ఏ విధంగా ఉంటుంది? అదే ఇప్పుడు సైన్స్ టీచర్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, తను అవును ఇవ్వాలని అనుకున్నా ఆమెకు టైం ఉండదు. షీ కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్. ఆర్ట్ క్లాస్లో ఇట్లా చెప్తారు అంటే అరే మనం అక్కడ సైన్స్ చదివినాం కదా, అదే ఇది ఇంత మంచిగా చెప్తున్నారు అనేసి ఇది డిఫరెంట్గా చెప్తున్నారని వాళ్ళు దే విల్ స్టార్ట్ కమ్ ఆన్ వాట్ డూ యూ నో అబౌట్ ద క్యాటర్పిల్లర్, హౌ డూ యూ వాంట్ టు మేక్ ద క్యాటర్పిల్లర్, దాన్ని how do you want to wrap it with all colors or you want to make it like a balloon, you want to make it like one what to say a bumblebee or anything, whatever it is, make mind lo em vastundo, make maybe you put your face and you draw the caterpillar, imagine that you are the caterpillar and write about it. దాని గురించి కొంచెం రాయండి. అది ఏం చేస్తుంది, తింటనే ఉంటుంది. సో what do you feel like? You want to write something about story of a caterpillar, story of a chrysalis, story of pupa stage, or story of the butterfly. You're the butterfly. So you're going to emerge out beautifully once you finish your studies and everything. So now how do you want to project yourself as the life cycle of a butterfly? అన్నది చెప్తే సార్ వాళ్ళు ఏదైనా ఒకరు క్యాటర్పిల్లర్ డ్రా చేస్తారు, ఒకరు ప్యూపా డ్రా చేస్తాడు, అంటే స్లీపింగ్ ఆల్ ద టైమ్ అన్నట్టు, లేకపోతే ఒకడు బటర్ఫ్లైని డ్రా చేస్తాడు. సో దే విల్ పుట్ ఇట్ ఇన్ దేర్ ఓన్ సెన్సెస్ అనమాట. ఫైనల్గా ఒక ఆర్ట్ గురించి చెప్పాలి అంటే ఒక 2 wordsలో ఏం చెప్తారు మేడం? ఆర్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్, అంతే అంటారు? అంతే. ఎనీవేస్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.